నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమంది రామారావు గారు. నమస్తే అండి. రామారావు గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఆయన రాజకీయ జీవితం దగ్గర నుంచి, అంటే రాజకీయాల్లో అంటేనే ఎత్తు పల్లాలు ఉంటాయి. కొన్ని రోజులు చాలా హ్యాపీ డేస్ ఉంటాయి, కొన్ని రోజులు చాలా బాధాకరమైన సంగతులు, విశేషాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో క్లుప్తంగా ఏం చెప్తారు? అంటే ఈయనకి చదువుకున్నప్పటి నుంచి కూడా ఒక ప్రజాసేవ, అడ్మినిస్ట్రేషను, ఎడ్యుకేషను బాగా అలవాటు మాట ఆయనకి. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. అందువల్ల అది ఒక వ్యసనం లాంటిది. అంటే ప్రజాసేవ చేయడం కానీ, ప్రజల గురించి ఆలోచించడం కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఇవన్నీ పెద్ద ఎడిక్షన్. వాళ్ళు ఉండలేరు. ఉదయం లేచిన తర్వాత 10 మందిని చూడకపోతే వాళ్ళు ఉండలేరు అన్నమాట. అలాగే ఈయన ముఖ్యమంత్రి కాకుండా జాతీయ నాయకుడిగా కూడా ఆయన ఒక చక్రం తిప్పాడు. అటువంటి వ్యక్తి మరి నిజంగా ఈరోజు పుట్టినరోజు అంటే కొంతమంది పుడతారు. ఇప్పుడు ఎన్టీ రామారావు ఎంతమంది ఉంటారు? అలాగే చంద్రబాబు నాయుడు కూడా తక్కువ ఉంటారు అంతే. చంద్రబాబు నాయుడు ఎవరు ఉంటారు? ఒకటే ఉంటారు. కాదంటే ఇట్లాంటి రాజకీయ చతురత ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఉన్నారేమో నాకు తెలియదు. కానీ అది ఆయనలో గొప్పతనం ఏంటంటే, నాకు ఆయనకి ఒక మంచి అనుబంధం ఉంది. ఈ సందర్భంగా చెప్పుకుందాం, ఎందుకంటే చాలామంది తెలియవలసిన అవసరం ఉంది. నేను ఎన్టీ రామారావు గారి ఇంట్లో అప్పుడు ఆయన ఉదయం ధవళ వస్త్రాలతో కూర్చొని స్టోరీస్ డిక్టేట్ చేస్తూ ఉండేవాడు. డిక్టేట్ చేస్తుంటే ఆ చేస్తున్నప్పుడు రాసి మళ్ళీ ఆయన షూటింగ్ వెళ్ళిపోయినట్టు ఆయన వచ్చేలోగా రాసిన దాన్ని ఫెయిర్ చేసి ఫైల్లో పెట్టి ఆయన చూపించాలి. అది నా వర్క్. ఆయన చెప్పిందే కాదంటే నా హ్యాండ్ రైటింగ్ చాలా మెచ్చుకునేవాడు. ఆయన హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుంటుంది, ముత్యాలలాగా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏమైందంటే ఒక రోజు 4:30 ప్రాంతంలో జయచంద్ర నాయుడు, చంద్రగిరి నియోజకవర్గంలో జయచంద్ర నాయుడు ఏం చేశాడంటే వచ్చి ఈయన్ని తీసుకొచ్చాడు. ఎవరిని? చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చాడు. అప్పుడు ఆయన వయసు ఎంత? 27 సంవత్సరాలు అవుతుంది. అది 27 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి, ఇది యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ అండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సహాయ మంత్రిగా ఉండేవాడు చంద్రబాబు నాయుడు. చూపించి చాలా మంచి కుర్రాడు, ఎంఏ ఎకనామిక్స్ పాలిటిక్స్ చేశాడు, మంచి భవిష్యత్తు ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాడు. కానీ ఆయన పదవి ఇచ్చారు అంటే ఫస్ట్ ట్రైన్లోనే ఆయనకు పదవి వచ్చింది అని చెప్పి, మీరు చెప్పారు కదా, మీరు చెప్పిన ప్రకారంగా ఆయన తీసుకొచ్చారు చూడండి అంటే, ఒకసారి యగాదిగా చంద్రబాబు నాయుడిని చూసి అచ్చా అని చెప్పాడు. తర్వాత కలవండి అన్నాడు. అయిపోయి చంద్రబాబు నాయుడు గారికి అంటే శూరత ఎక్కువ. ఏదైనా అనుకున్నట్టుగా ప్రాణాలు పోయినప్పుడు కూడా అనుకున్న దాన్ని శాసించే గుణం ఆయనకుంది. ఆయన ఏం చేశారంటే, ఆ దాసర నారాయణరావు గారి ఇల్లు ఎన్టీ రామారావు గారి ఇంటికి ఆపోజిట్లో ఉంది. దాసరి నారాయణరావు గారి భార్య కాంగ్రెస్ పార్టీ సింపతైజర్. ఆవిడ రేపల్లిలో ఉండేది మాట. ఉండి అక్కడ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కనుక, ఈ చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కనుక మా ఇంట్లోనే ఉండు తమ్ముడు అని చెప్పేసి ఆ ఇంట్లో పెట్టుకుందన్నమాట. ఎవరిని? చంద్రబాబు నాయుడిని. అయితే పిలుస్తారని చూస్తున్నట్టయితే 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. ఆయన అక్కడే ఉండేవాడు. నేను ఇక్కడ దాసరి నారాయణరావు గారి ఇంట్లో కూడా ఉండేవాడిని. ఆ ఇంట్లో అతి ముఖ్యమైన పనులు నేను చేసేవాడిని. ఏంటంటే ఎవరు మన పద్మమ్మ గారికి బాగా నమ్మకస్తుంది, దాసరి గారికి కూడా బాగా నమ్మకస్తుంది. ఏ పనైనా చెప్తే బాగా నీట్గా చేసేవాడిని.
ఆ టెలిఫోన్లు అంటే టెలిఫోన్లు అవి వస్తుంటే మా గౌరవంగా మాట్లాడడం వాళ్ళకి ఏదో చెప్పడం చేస్తుండేవని, అందువల్ల నేనే ఆయనకి కాలక్షేపం ఈ చంద్రబాబు నాయుడికి. అప్పుడు ఆయన మినిస్టరు, అప్పుడు మనం అంత ఏం మాట్లాడతాము, ఖాళీగా ఉన్నాడు కనుక మనతో ఏదో మాట్లాడతాడు. తర్వాత ఒకరోజు ఆవిడ కోపం వచ్చింది, పద్మ గారికి కోపం వచ్చి ఉదయం 4 గంటలకి కూర్చుంటుండగా రెక్క పట్టుకొని చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి, అన్నయ్య ఏమిటి వచ్చి అబ్బాయి 1 రోజులు అయిపోతుంది చెప్తా అన్నారు, కబురు చేయలేదు, అబ్బాయి చూస్తే అబ్బాయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, రకరకాల ఏం చేసుకుంటాడో ఏమిటో తెలీదు, నువ్వు ఎలా చేస్తే ఎలాగవుద్ది, నచ్చితే నచ్చిందని చెప్పు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు అని చెప్పేసి. దేనికోసం ఇది పెళ్ళి భువనేశ్వరి పెళ్లి చూపుడుగానే వచ్చారన్నమాట. ఆ భువనేశ్వరి ఏంటంటే ఎవరైనా మంచి కుర్రాడు, చదువుకున్న కుర్రాడు, పేద కుర్రాడు ఉంటే పెళ్లి చేద్దామని. ఈ 3 లక్షణాలు ఉన్నాయి కాబట్టి జయచంద్ర నాయుడు వాళ్ళ దగ్గర చదువుకున్నటువంటి చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి. ఎందుకు లేనింటి వాళ్ళకి ఇద్దాం అనుకున్నారు రామారావు గారు? దాని ముందు ఇంట్లో జరిగిన కొన్ని తతంగాలు వేరుగా ఉన్నాయన్నమాట. డబ్బున్నోడు ఉన్నట్టయితే అంతకుముందు ఎవరో డబ్బున్నవాడు వచ్చాడు అల్లుడు, అంత వంటింటి రాజకీయ. సహజంగా కమ్మాసలో ఎలా ఉంటుందంటే వంటింటి రాజకీయాలు ఎక్కువ సాగుతుంటాయన్నమాట. వంటింట్లోనే వెళ్ళిపోయి వాళ్ళు వంట చేస్తుంటే పక్క నుండి మన నూరు పోస్తారంటారు చూసారా, అలా నూరు పోసే అలవాట్లు వాళ్ళలో ఎక్కువ ఉన్నాయి ఆ క్యాస్ట్లో. వంటింటి రాజకీయాలు బాగా నడిపి ఆయనకి తలకాయ నొప్పి వచ్చిందన్నమాట. చదువుకున్న వాళ్ళు చాలా చేయరు కదా, ఆ చదువు లేకపోతే వాళ్ళని ఆకర్షించాలని, వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలని, ఇలాంటి రకరకాల ఆలోచనలతో ఉంటారన్నమాట. అది లేకుండా ఉంటుంది కదా, పేదవాడైతే మనం చెప్పినట్టు ఉంటాడనే ఉద్దేశంతో ఈయన కోరుకున్నాడు అలాగే, అందుకు తీసుకొచ్చాడనమాట. అంతెందుకు శోభన్ బాబు కూడా 3 కూతుర్ని బాగా చదువుకున్న వాళ్ళకి పేదవాళ్ళకి ఇచ్చాడు. అయితే అప్పుడు అది కదమ్మా మరి మరి ఆయన బ్యాక్గ్రౌండ్ అదంతా ఏం బ్యాక్గ్రౌండ్, నీకంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటుందా? ఏమి చాలదా ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఉండడానికి, నీకు లేదా అది పెట్టడానికి అని చెప్పేసి ఒక మాట చెప్పకుండా మాట చెప్పింది. ఆ మాట ఏంటంటే భువనేశ్వరి గారి తాలూకు ఆరోగ్యం అంత మంచిగా ఉండేది కాదు చిన్నప్పుడు. అది ఏదో ఒక కాలు 2 కాలాల్లో ఒక కాలు కొంచెం ఉండేది. అది 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 చెప్పగానే చెప్పింది మాట. నీ కూతురు చూసావు మొహం అద్దంలో చూసుకున్నావు నువ్వు, అయినా నీకుంటుండే ఆయనకి పేదవాడు ఎందుకు అవుతాడు, చెప్పు ఏదో ఎస్ నో చెప్పు అని చెప్పిన తర్వాత ఆయన రామారావు గారు ఆయనతో సెపరేట్గా మాట్లాడిన తర్వాత పెళ్లి ముహూర్తం కుదిర్చారన్నమాట. ఆ విధంగా ఆయనతో నాకు అనుబంధం ఉంది. తర్వాత రాజరాజుల సువర్ణకరణ్ గారికి 75 నవల్స్ పూర్తయిన సందర్భంగా ఏమో ఆయన గుర్తుపడ్డానుకొని ఇక్కడ తెలుగుదేశంలో సీఎంగా ఉంటుండే అనమాట. వెళ్ళి పాపది పెద్ద స్టైల్గా నా రైటింగ్ బాగుంటుంది, ఇమంది రామారావు సీనియర్ జర్నలిస్ట్ కేఆర్ దాసనారాయణరావుని పెట్టారు. వెంటనే కబుర్ చేశారమ్మా, వెంటనే కబుర్ చేసి ఏమండి అన్నమాట. అంటే అందుకే వాళ్ళు అదే నా గొప్పేం కాదు, వాళ్ళు మహానుభావులు. వాళ్ళకి అంటే ఒకసారి అంటే 1 రోజులు అంటే కలిసి ఉన్న దానికి ఆయన అంత గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఏం కావాలంటే ఏం లేదండి, మా మేడం గారు ఆవిడ 75 నవల్స్ పూర్తి చేశారు కదా, ఒక స్వర్ణ కంకణం అభినందన భావాన్ని ఇస్తుంది, అది మీ చేతుల మీదుగా తొడగాలనే ఉద్దేశంతో వచ్చానంటే తప్పకుండా అని చెప్పేసి స్వర్ణ కంకణం తొడిగారు అనమాట. అలాగే ఒక ద క్లూ అని చెప్పేసి మిమ్మల్ని హీరోగా పెట్టి ఒక నవల్ రాసింది, అది మీకు అంకితం చేద్దాం అనుకుంటుంది. ఓకే చెప్పింది అనమాట. ఇంకేముందా అన్నాడు అనమాట. నాకు ఇంకేముంటుందండి, మా మేడం గారు ఇక్కడ నాకు యాక్చువల్గా మద్రాసు నుంచి వచ్చిన తర్వాత నాకు ఆదరణ చూపించినటువంటి అమ్మ ఆవిడే అని చెప్పిన తర్వాత అలాగే మరి మీకు ఏదైనా అవసరం ఉంటారండి అని చెప్పారన్నమాట. అలాగా ఆ అనుబంధం మాకుంది. అంటే చెప్పొచ్చు ఏంటంటే ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సంస్కర్త, విజనరీ. అంటే ఆయనకి 2000 yearsలోనే
2020 విజన్ అంటే 20 సంవత్సరాల తర్వాత స్టేట్ ఎలా ఉంటుందో పసిగట్టాడు. తర్వాత రాళ్ళు రప్పలు చెట్లు చావలుతో నిండిపోయిన హైదరాబాద్ని అమెరికాకి ధీటుగా, అమెరికాని తనదన్నే విధంగా ఉంటుందమ్మా. హైటెక్ సిటీ, ఆ మాదాపూరు, ఎన్ని విల్లు, గచ్చిబౌలి, ఆ ప్రాంతానికి వెళ్తే ఎలా ఉంటుంది తెలిసిన 30 అంతస్తులు 40 అంతస్తులు బిల్డింగ్లు ఉంటాయన్నమాట. ఆ బిల్డింగ్లో నా చంద్రబాబు నాయుడే కనిపిస్తాడు. తర్వాత అప్పట్లో జీతాలంతా 10,000 రూపాయలు అన్నమాట. దాన్నే 5 ఫిగర్ శాలరీ అంటుండేవన్నమాట. ఆ 3కే ఉన్న 5 ఫిగర్ శాలరీ అంటే 10,000 రూపాయలు జీతం అంటే పెద్ద 5 ఫిగర్ శాలరీ అంటే పెద్ద జీతగానే అర్థం. అలాంటి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చిన్నపిల్లలు, మన లక్ష్మణ పిల్లలు 5 అడుగులు 2 అంగుళాలు, 5 అడుగులు 1 అంగుళం ఉన్నాడు, 30,000 40,000 బ్యాక్ ప్యాక్లో జీతాలు తెచ్చుకొని సాఫ్ట్వేర్లో అందరూ 40,000 50,000 ప్రతి ఒక్కరు కాదు. నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలతో. థ్యాంక్ యూ.